మెదక్ జిల్లా వెల్దొట్టి మండలం హాస్తాల్పూర్ గ్రామంలో శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి తహసీల్దార్ కృష్ణులు ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకుని పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, సొసైటీ ఈవో సిద్దిరాములు, అశోక్, మాజీ సర్పంచ్ పాండు, మాజీ ఉప సర్పంచ్ రమేష్, నరసింహారెడ్డి, సత్యేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏమో కలెక్టర్ గారు కానీ పై అధికారులందరూ ఏమంటున్నారంటే క్లీన్ చేసి పెట్టమంటున్నారు. అంటే ఎఫ్యూక్యూ ప్రకారం, ఎఫ్యూక్యూ అంటే ఫేర్ యావరేజ్ క్వాలిటీ అంటారు దాని ప్రకారం పెడితే మనం 40 కిలోల 700 గ్రాములు సరిపోతాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, రైస్ మిల్లు వీళ్ళేమో క్లీన్ చేస్తలేరు. క్లీన్ చేయకపోతే గత సంవత్సరం 42 పెట్టినాం. మీ అందరికీ తెలిసే, అందరికి ఇంచుమించు ప్రెస్ రిపోర్టర్ కూడా తెలుసు. ఈసారి వడ్లు బాగాలేవు, 42.5 పెట్టమంటున్నారు. ఇది రైతులు అర్థం చేసుకొని మరి క్లీన్ చేస్తే బాగుంటుందని నేను రైతులను కోరుతా ఉన్నా. కాకపోతే ఇక మనం రైతులు మరి వాళ్ళు ఇబ్బంది పడతారు, మరి రేపు పొద్దున కూడా వాళ్ళే భవిష్యత్తులో కూడా వాళ్ళే దానికి జిమ్మేదారు అవుతారని చెప్పి మరి రైతులను కోరుతా ఉన్నా. ఇప్పటికి కూడా క్లీన్ చేసి 41 కిలోతోని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నష్టమవుతారు రైతులు నష్టం కావద్దంటే క్లీన్ చేయమని చెప్పి రైతులను కోరుతా ఉన్నా. ఈరోజు మెదక్ జిల్లా సూప్రాన్ డివిజన్ ఎల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్ గ్రామంలో పిఎస్సిఎస్ సొసైటీకి సంబంధించి పీపీసీ సెంటరు ఓపెనింగ్ చేయడం జరిగింది. మన ఎల్దుర్తి మండలంలో మొత్తం 22 పీపీసీ సెంటర్, 16 పిఎస్సిఎస్ సొసైటీ పీపీసీ సెంటర్స్, 3 ఐకేపీ సెంటర్స్, ఎఫ్బిఓ సెంటర్స్ 3, మొత్తం 22 పీపీసీ సెంటర్స్ ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తూ 2 మిల్లుల్ని ట్యాగ్ చేయడం జరిగింది డిఎస్ఓ గారు. ఆ 2 మిల్లులు మనకి ఎల్దుర్తిలో అందుబాటులో ఉన్నాయి. రాఘవేంద్ర రైస్ మిల్లు ఒకటి, ఇంకొకటి మహాగణపతి రైస్ మిల్లు. ఈ 2 మిల్లులకు కూడా సాయి బాలాజీ హస్తాల్పూర్ రైస్ మిల్లు కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ 3 రైస్ మిల్లులు మన మండల కేంద్రంలోనే ఉన్నందున మన మండలం నుంచి ప్యాడీ ధాన్యం వెంటనే మిల్లులకి తరలించడానికి సౌకర్యంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తాం.